హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ A to Z తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి సొంత భూములు ఉన్న వాళ్ళకి ఇప్పుడు వ్యవసాయం కెట్టట్లేదు అని అంటున్నారు కదా. వాళ్ళకి చాలామందికి తెలియదండి ఏ సీజన్లో ఏ క్రాప్ అనేది ఎలా సింపుల్గా పండించుకోవాలనేది. ఇప్పుడు పండించే వాళ్ళకైతే, కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం తెలియదు, అవగాహన లేదు. పూర్వకాలంలో పెద్దలకు మాత్రం బాగా తెలుసండి ఏ సీజన్లో ఎలా పండించుకోవాలో. కాకుంటే ఇప్పుడు పూర్వకాలం పద్ధతిలాగా ఇప్పుడు వర్షాలు అయితే పూర్తిగా పడట్లేదండి. చాలా మట్టుకి వర్షాలు కూడా సీజన్ మార్చేసినాయి. అవసరం లేనప్పుడు పడుతున్నాయి, అవసరం అయినప్పుడు పడట్లేదు. అలాంటప్పుడు మనం వచ్చేసి కొంచెం వర్షాలకి ఆ సీజన్ తగ్గట్టుగా మనం కూడా పంటలు అనేది మార్చుకోవాలి. మామూలుగా అయితే మనం మినువులు, బొబ్బర్లు ఇవన్నీ మామూలుగా దుక్కు దున్ని అందులో చల్లుతారండి కొన్ని ఏరియాల్లో, మెరక ప్రాంతాల్లో. ఇక్కడైతే మీరు రైస్ క్రాప్లోనే మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా, అంటే విత్తుకోవడానికి ఎటువంటి ట్రాక్టర్తో దున్నడం కానీ ఇలాంటివి ఏమి లేకుండా, ఒక్క రైస్ క్రాప్ అయితే కట్ చేసిన తర్వాత, కట్ చేసే ముందు 15 రోజుల ముందు పదును ఉంటుందండి. కొంచెం లైట్గా లాస్ట్ వాటర్ తీసేస్తాం కదా, ఆ పదునులో అయితే మీరు చల్లుకోవచ్చు. ఆ గింజలు అనేవి చల్లుకొని మీకు జనుము కానీ రైస్, అంటే మీకు రైస్ క్రాప్లో జనుము కానీ, బొబ్బర్లు కానీ, మినువులు కానీ, అంటే బ్లాక్ గ్రామ్స్ అండి, బ్లాక్ గ్రామ్స్ కానీ, తర్వాత వచ్చేసి చోళ్ళు, ఇలాంటి రకరకాల పంటలు అయితే వేసుకోవచ్చు. వాటిని అపరా చేనులు అని అంటామండి, అపరాలని అంటాము. అవి అయితే మంచి దిగుబడి అయితే వస్తాయండి, దిగుబడి వస్తాయి. పైగా పెట్టుబడి అయితే తక్కువ, అసలు పెట్టుబడి ఏమి ఉండదు. మీకు ఏమన్నా ఎప్పుడైనా తెగుళ్ళు ఏమైనా సోకితే తప్పించి, అక్కడ ఏమైనా పిచికారీ చేసుకోవడానికి జీవామృతం కానీ, రసాయనిక ఎరువులు కానీ కొంతమంది వాడతారు, కానీ వాటికి తప్పించి మీరు దున్నుకోవాలి ఇలాంటి వాటికైతే మీకు అయితే పెట్టుబడి అయితే అవ్వదండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి రైస్ క్రాప్. ఈ రైస్ క్రాప్లో నేను ఆల్రెడీ, మీరు పాత వీడియోలో చూడండి, మన అగ్రికల్చర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి, మాకు వచ్చేసి లాస్ట్ తడి వేసిన తర్వాత ఆ తడి ఎప్పుడైతే తీసేసామో రైస్ క్రాప్ అయితే కొంచెం రెడ్ కలర్లో, అంటే ఆరెంజ్ కలర్లో వచ్చేస్తుందండి పండేటప్పటికి. ఆ వచ్చేసిన తర్వాత లాస్ట్ వాటర్ తీసేసిన తర్వాత ఆ పొదును ఉంటుంది కదా బురద, ఆ బురదలో అయితే మినువులు, బొబ్బర్లు ఇవన్నీ చల్లడం జరిగింది. అలా చల్లుకుంటే మీకు ఒక్క క్రాపు, అంటే రైస్ క్రాప్ 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఈ మినువులు, బొబ్బర్లు ఇవన్నీ 3 నెలలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 3 నెలలు పంట అనమాట. 3 నెలలకు దగ్గరగా ఒక 80 రోజులకి ఎలాగైతే క్రాప్కి వచ్చేస్తాయి. అందు గురించి మనం రైస్ క్రాపు తర్వాత మళ్ళీ భూమి ఆరాలి, మళ్ళీ దున్నాలి, మళ్ళీ చల్లాలని కాకుండా రైస్ క్రాప్తోనే కంటిన్యూగా గ్యాప్ లేకుండా పండించాలంటే మీకు బురదలో చల్లుకోవాలండి. ఆ పొదుల్లో చల్లుకుంటే మీకు మొక్కలు అనేవి చాలా ఆరోగ్యంగా నాటుతాయి. ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. మీకు మొక్కలు అనేవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేను చాలా మట్టుకైతే మా పొలం మొత్తం చల్లాను, జనుములు, మినువులు, బొబ్బర్లును. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అక్కడ పచ్చగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇగో ఇవి మినప మొక్కలు అనమాట. చూడండి, ఇగో మినప మొక్కలు. ఇది రైస్ క్రాపు. మొన్న కట్ చేసినాం, మధ్య ఒక 2 రోజులు 3 రోజులు అవుతుంది కట్ చేసి. ఇలాగైతే మీరు ఈ పంట కంప్లీట్ అయిపోతాడికి రైస్ క్రాపు వెంటనే మళ్ళీ ఇంకొక పంట అనేది ఇక్కడ నుంచి రెడీ అవ్వాలి. అలాగైతేనే మీకు ఇక్కడ భూమికి చక్కగా ఒక ఆదాయం అనేది సమకూరుతుంది. భూమి అనేది గ్యాప్ ఉండకూడదు, అలాగే సారం కూడా పోకుండా చూసుకోవాలి. మన రసాయనిక ఎరువులు కానీ, క్రిమిసంహార మందులు కానీ ఎక్కువ వాడకుండా చూసుకొని ఈ భూమిలో సారాన్ని మాత్రం మనం నిలబెట్టుకుంటే మీరు సంవత్సరం పొడిగినా పండించుకున్నా హ్యాపీగా పండుతుందండి ఈ భూదేవి. తప్పనిసరిగా మీకు మంచి లాభాలు అయితే ఇస్తుంది. మీరు సమయానుగుణంగా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే, సమయానుగుణంగా మీరు విత్తనాలు విత్తుకున్నట్టయితే ఏ సీజన్లో ఎలాగా ఏ క్రాప్ ఎలా సింపుల్గా పండించుకోవాలో మీకు తెలియాలి. తెలిసినట్టయితే తప్పనిసరిగా మీరైతే నష్టాలు కాదండి, లాభాల్లోనే నడుస్తారు. చాలామందికి తెలియదండి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియకే మాకు వచ్చేసి వ్యవసాయం కిట్టట్లేదు అని చెప్పేసి ఉన్న భూముల్ని కూడా కౌలుకి ఇచ్చేయడం కానీ, లేదంటే వేరే యూకలిప్టస్ ఇలాంటివి వేసి వదిలేయడం కానీ. అని చక్క పండే పొలాలండి, వరి పండే పొలాల్లోనూ కూడా యూకలిప్టస్ ఇవన్నీ వేసేస్తున్నారు. వేసేసి సరుగుడు కానీ ఇవన్నీ వేసేసి వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకి ఆహార దిగుబడి అనేది తగ్గిపోతుంది. మనకి రైస్ అనేది ఎవ్రీడే మనం తినడానికైతే ఉపయోగిస్తాము. చాలా మెయిన్ పంట అనమాట మన భారతదేశంలోని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ యువత వస్తున్నారు కదండి, వాళ్ళకి ఎందులో బాగా ఎక్కువ దిగుబడి, అంటే బాగా డబ్బులు వస్తాయో ఆ పంట పండించడానికి ఉపయోగిస్తున్నారండి. ఉన్న భూమిలో కనీసం 50% అనేది మనకు రైస్ కోసం అయితే ఉపయోగించాలి. ఆ రైస్ కానీ మీకు మినుములు, బొబ్బర్లు ఇలాగా ఈ పండించుకోవడానికి ఏదో ఉపయోగించాలి తప్పనిసరిగా. ఎందుకనంటే మనకి నిత్యం తినే పంట అండి. మనకి ఇక్కడ రేషన్ షాప్లో బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు అవి తిన్నే కానీ అవి
కల్తీ చేసి పండించినవే. తప్పనిసరిగా వాళ్ళు రసాయనిక ఎరువులు వాడి ఒక్క సంవత్సర కాలంలో 3-4 పంటలు అయితే దిగుబడి తీస్తున్నారు. అలాంటివి తిన్నా సరే మనకి ఆరోగ్యం అయితే బాగోట్లేదండి. ఇప్పుడు రసాయనిక ఎరువులు వాడి పండించిన పంట ఏదైతే ఉందో అది తిన్న తర్వాత మనకు వచ్చేసి ఆ రసాయనిక ఎరువులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తిన్నట్టే మనం. ఆ యూరియా, ఫాస్ఫేట్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ యూరియా తర్వాత వచ్చేసి సూపర్ ఫాస్ఫేట్ ఇవన్నీ బోల్డ్ చల్లుతారు అందులో. అవన్నీ మనం ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా తినలేక మన పొలాల్లో చల్లుకొని దాన్ని పెంచి బియ్యం తింటున్నాం. దానివల్ల మన బాడీలో రకరకాల మార్పులు అయితే వస్తున్నాయి. రోగ నిరోధక శక్తి అనేది రోజు రోజు క్రమంగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం 100% ఆర్గానిక్గా తింటామో, మన పూర్వకాలంలో పెద్దలు ఎలాగైతే పశువుల ఎరువుతో పండించుకొని అని చక్కగా తిన్నారో, ఇప్పటికీ కూడా కొంతమంది కర్ర లేకుండా 100 సంవత్సరాలు వచ్చినా సరే మనకి నిజాయితీగా నడుస్తున్నారండి, నిలబడి ఎవరి సహాయం లేకుండానా. అలాగే మనం తయారవ్వాలి, మన పిల్లలు తయారవ్వాలి. ముందొచ్చే అంటే ఫ్యూచర్ తరాల వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండి మన హ్యూమన్ అంటే మానవ జాతి కొన్ని తరాలు బాగా నిలబడాలనుకుంటే తప్పనిసరిగా ఈ ఆర్గానిక్ పంట అనేది అందరూ అలవాటు చేసుకోవాలి. ఆర్గానిక్ పంట అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి ఒక పంట కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇంకో పంట కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇంకో పంట వెంటనే మనం చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఉన్నాను కదా మీకు, నేను అగ్రికల్చర్ ప్లేలిస్ట్లో ఛానల్ స్టార్టింగ్లో ఇలాగే విత్తనాలు చల్లాను నేను. అప్పుడు మినువులు, బొబ్బర్లు, పెసర్లు ఇవన్నీ పండించాం, పిల్లి పెసరు ఇవన్నీ. ఇలా రైస్ క్రాప్ కోసిన వెంటనే అవి వేసాను. అది ఎలా పండించాను అనేది అందులో కొంచెం నేను మామూలుగా చెప్పానండి స్టార్టింగ్లో. చెప్పి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి ఖాళీగా ఉందండి. ఒక మే నెలలో ఒకటి తప్పించేసి మళ్ళీ ఆ మే నెల ఎండింగ్లోని కొంచెం వర్షం అనేది పడితే కొంచెం మేము ఏం చేసామంటే దుక్కు దున్నించేసి ఆ దుక్కు దున్నించడం కూడా చూపించాను. కానీ అలాంటి వీడియోలు ఎవరికి బుర్రకైతే ఎక్కలేదు, చూడలేదు కూడా చాలామంది. దుక్కు దున్నించేసిన తర్వాత థర్డ్ క్రాప్ అనమాట, సంవత్సరంలో మూడో క్రాప్ అనమాట. ఒకటి రైస్ క్రాప్, తర్వాత వచ్చేసి మినువులు కానీ బొబ్బలు కానీ ఏదైనా అప్రోచ్ చేయను. ఇంకో 3 నెలలు, ఇప్పుడు 6 నెలలు రైస్ క్రాప్ పండుతుందండి. తర్వాత మినువులు, బొబ్బలు 3 నెలలు, తర్వాత ఇంకొక 3 నెలలు ఉంటుంది కదా. ఆ 3 నెలల్లో నేను ఏం చేశానంటే బీరపాదులు, బెండపాదులు అంటే బెండ తోట, బీర తోట, తర్వాత గోంగూర మొక్కలు కూడా అందులో కలిపి అయితే చల్లాను. దానివల్ల మంచి ఇన్కమ్ అయితే వచ్చింది. ఆ కాసిన బీరకాయలు, ఆ బెండకాయలు ఇవన్నీ కూడా నేను మార్కెట్కి తీసుకెళ్ళి అలగమ్మాను. అందులో వీడియో అయితే పెట్టాను. తప్పనిసరిగా ఈ సంవత్సరంలో నేనైతే ఈ కౌలుకి చేస్తున్న భూమి అయినా సరే, సొంతంగా లేకపోయినా సరే, నేను సంవత్సరంలో 3 పంటలు అయితే తీసానండి. 6 నెలలు రైస్ క్రాప్ ఒకటి, ఇంకొక 3 నెలలు మీకు బొబ్బర్లో మినువులు ఒకటి, తర్వాత వచ్చేసి బెండ తోట, బీర తోట ఇవి ఒక 3 నెలలు. ఈ 3, 6 ఈ రైస్ క్రాప్ 6, 12 నెలలు ఒక సంవత్సరం. కాబట్టి తప్పనిసరిగా 12 నెలలు నేను అస్సలు ఖాళీలు అనేది లేకుండా చాలా నీట్గా ఆర్గానిక్గా పండించుకొని హ్యాపీగా అయితే నేను ఒక సంవత్సరం అనేది ఈ మనకి వ్యవసాయ భూమిలో నేను కంప్లీట్ చేశానండి. మనం జాగ్రత్తగా పండించుకునే మైండ్ సెట్ ఉండాలి, కానీ కష్టపడే ఎనర్జీ అయితే ఉండాలి. కానీ మనకు వచ్చేసి నెంబర్ 1గా పండించుకోవచ్చండి. ఒక కౌలు భూమిలోనే నేను ఎలా చేయగలిగానంటే, సొంతంగా భూమి ఉన్నవాళ్ళు రకరకాల పంటలు అయితే సీజన్ వారీగా వేసుకోవచ్చు. మీకు వచ్చేసి తోటకూర కానీ, గోంగూర కానీ, కొత్తిమీర కానీ ఇలాంటివి కూడా వేసి అయితే మీరు మంచి మంచి లాభాలు అయితే సంపాదించుకోవచ్చు. తోటకూర, కొత్తిమీర అయితే మీకు నెల 15 రోజులు ఇలాగ వచ్చేస్తాయండి. అవి వచ్చేసి మీకు అమ్ముకొని మళ్ళీ వెంటనే వేసుకోవచ్చు. లేదంటే ఆ పక్క నుంచి అమ్ముకుంటూ వెళ్తుంటే ఆ పక్క నుంచి ఎదుక్కుంటూ వస్తూ ఉంటుంది. మంచి మంచి లాభాలు సంపాదించడానికి అయితే మంచి మన క్రాప్స్ అనేవి మనం వేసుకోవడానికి మంచి ఐడియా అయితే రావాలి. అది ఎలాగనేది మీకు కొన్ని మనకి శాస్త్రవేత్తలు ఉన్నారు కదండి, వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇప్పుడు కొంతమంది యువ రైతులు కూడా చాలామంది పాటిస్తున్నారు. అవన్నీ మీరు వీడియోలు అయితే చూడండి. ఇన్నాళ్ళైతే మనకి ఏం తెలియదు కాదు. మన తల్లిదండ్రులనే వేలిముద్ర వేసేవారు కాబట్టి వాళ్ళకేం తెలియలేనప్పుడే వాళ్ళు ఉల్లిపాయల దగ్గర నుంచి ఆవాలు, మనం ఇంట్లో వాడుకునే క్లౌస్ కూడా ఎలాంటి రేగడి నేలలో ఎలాంటి పొలాల్లో పండించేవారండి. అది కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. నేనైతే ఆవాలు కూడా ఒకసారి చల్లాను. ఇలా రైస్ క్రాప్లోనే దుక్కు ఏం తున్నకంటనా బ్రహ్మాండంగా అయితే పండినవి. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ తీయలేదండి, స్టార్ట్ చేయలేదు, అందుగురించి ఆ వీడియోలు అయితే తీయలేదు. ఫోన్ కూడా ఉండేది కాదు. అది ఫ్రెండ్స్, మీరు చెయ్యాలే కానీ చేసుకోవాలి కానీ నీట్గా అయితే ఆర్గానిక్గా హెల్తీగా పండించుకొని మీరు ఆర్గానిక్గా పండించినందుకు దాని తగ్గ రేటు మీరే డిసైడ్ చేసి అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్గా పండించింది ఒకలా ఉంటుంది చూడడానికి, మనకి రసాయనిక ఎరువులు వాడి పండించింది ఒకలా ఉంటుంది. కానీ తింటే మాత్రం డిఫరెన్స్ అనేది చాలా ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్గానిక్గా పండించింది తిన్న వాళ్ళు అయితే మంచి యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు.
అదే రసాయనిక ఎరువులు పండించి తిన్న వాళ్ళైతే కనీసం నెలకు ఒకసారి 2 సార్లు 3 సార్లు నెలకు 3 సార్లు అయినా హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటారు. అది తేడా. తప్పనిసరిగా అయితే మీరు వ్యవసాయదారుల కుటుంబం చెందిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే తప్పనిసరిగా మీకున్న కొద్దిపాటి భూములైనా సరే ఎలా పండించాలో మీరు జాబ్ చేయండి, ఏదైతే చేయండి, కానీ కనీసం నెలకు ఒకసారైనా వ్యవసాయ భూమికి వెళ్ళి అది ఎలా ఉంది, ఎలా పండిస్తున్నారో అక్కడ చూడండి. రేపు పొద్దున్న పెద్దవాళ్ళు అందరూ పండించే వాళ్ళు పోయినప్పుడు తర్వాత నెక్స్ట్ జనరేషన్లో తిండికి కరువు అయిపోద్ది. మన పైనుంచి దిగుబడి చేసుకున్నా కానీ ఆ నాణ్యత అనేది ఉండదు ఆ తిండిలోని. అలాంటప్పుడు మీకు ఉపయోగపడుతుందండి. మీరు అది చూసి గుర్తుపెట్టుకుంటారు కదా. అప్పుడు మా నాన్నగారు ఎలా చేశారు, లేదు మా బాబాయ్ ఎలా చేశాడు, లేదు మా పిన్నమ్మ ఎలా పండించేది అని చెప్పేసి అప్పుడు మీకు భూమి ఉంటుంది, పండించడం చేత కాదు. అలాంటప్పుడు కొంతమంది భూమి ఉండదు, పండించడం వచ్చు. అలాంటి వాళ్ళకైతే మేము చెప్పలేం. కానీ మనకు భూమి ఉండి పండించడం తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వరకు ఉంటుంటే తప్పనిసరిగా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. పైగా చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకి మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే అందిస్తున్నారు. తక్కువ కూలీలతో ఎక్కువ పని ఎలా చేసుకోవాలనేది ఇవన్నీ కూడా తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. చూసి అయితే మీకు రాసి పెట్టుకోండి, లేదంటే ఆ వీడియో క్లిప్ డౌన్లోడ్ చేసి ఒక మెమరీ కార్డులో పెట్టి ఒక పక్కన పెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది. మెమరీ కార్డులో రాసి పెట్టుకునే దానికన్నా మీరు బ్రెయిన్లో కల్లారో చూసి పెట్టుకుంటే, బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటే రేపు పొద్దున్న ఇవన్నీ లేకపోయినా 1 ఎకరా భూమి ఉంటే మీరు హ్యాపీగా పండించుకొని తినొచ్చు. మామూలుగా డబ్బులు అనేవి ఎక్కడన్నా సంపాదించవచ్చండి. మనకి నాణ్యమైన పంట అనేది దొరకడం కష్టం. ముందు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. తప్పనిసరిగా అయితే వ్యవసాయ భూమి వైపు కనీసం మీ పిల్లలైనా సరే అలవాటు చేసి అప్పుడప్పుడు చూడమనండి, చూపించండి. మీకు అంతకే మీకు డైరెక్ట్గా వెళ్ళి చూడకపోతే కనీసం వారానికి ఒకసారైనా ఫోన్ ఓపెన్ చేసి ఇలా పండిస్తారు నాన్న, ఇగో ఎలా పండించాలి, ఈ పంట ఇది ఇలాగా, ఈ పంట కాలం ఎంత అని సరే మీ పిల్లలకైతే అలవాటు చేయండి. అలవాటు చేయకపోతే ముందు జనరేషన్ అనేది బ్రతకడం చాలా కష్టం. మంచి ఫుడ్ కానీ తినకపోతే వాళ్ళు వచ్చేసి కోట్లు సంపాదించిన అన్ని హాస్పిటల్ పాలు అవుతాయి. ఆనందం లేకుండా జీవితం చాలా చాలా వికారంగా గడుస్తుంది, బాధాకరంగాన. 4 రోజులు హాస్పిటల్, 4 రోజులు ఇంట్లోనే అన్నట్టు గడుస్తుంది. అలాగ కాదండి, మనం వచ్చేసి 100 years అయినా సరే బిళ్ళ కనికిలా ఉండాలి, స్ట్రాంగ్గాన. అలా అవ్వాలంటే మీరు తప్పనిసరిగా ఆర్గానిక్ వైపు నడిపించాలి మన యువతని, ఫ్యూచర్ జనరేషన్ని. ఆర్గానిక్నే మీరు ప్రోత్సహించండి తప్పనిసరిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలామందికి నచ్చి ఉండదు. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి.